నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. అన్ని ఆకుకూరలతో కంపేర్ చేసి చూసుకుంటే కనుక తోటకూరలో మనకి ఎక్కువ కాల్షియం కంటెంట్ అనేది దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ 100 గ్రాములకి మనకి 1500 మిల్లీగ్రాముల కాల్షియం ఆల్మోస్ట్ మనకి దొరుకుతుంది. అంటే చాలా హై కాల్షియం దొరుకుతున్నట్లు లెక్క. కాల్షియం ఒకటే కాదు, ఐరన్ ఉంటుంది, ఇందులో పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకోసం అనేసి బీపీ ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కాల్షియం ముఖ్యంగా ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అలాంటి వాళ్ళకి, ముఖ్యంగా మినోపాస్లో దశలో ఉన్న ఉమెన్కి, తర్వాత ఓల్డ్ అవుతున్న మెన్కి ఎముకలు గుల్లబారటం అనేది కామన్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అందులో తోటకూర తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే అన్ని ఆకుకూరల కంటే తోటకూరలో ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇంకా కొంత ప్రోటీన్ కంటెంట్ కూడా దీని నుంచి మనకు వస్తుంది అనమాట. ఇది కాకుండా ఆ క్లోరోఫిల్, ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది మనకి చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. యాంటీఆక్సిడెంట్స్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో క్యారోటినాయిడ్స్ ఉంటుందన్నమాట, వైటమిన్ ఏ ప్రికర్సర్స్ ఉంటాయి. సో ఇన్ని పోషకాలు ఉన్నటువంటి తోటకూరతో ఒక చక్కటి స్నాక్ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ ఫుడ్ ఏంటంటే తోటకూర పకోడీ. తోటకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. తోటకూర, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్యాన్ హీట్ చేసుకుని అందులో ఆయిల్ వేసి, ఈ లోపల మనము ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము పకోడీ పిండి అంతా రెడీ చేసుకుంటే వెంటనే పకోడీస్ రెడీ చేసుకోవచ్చు. చక్కగా వేడి పకోడీలు సర్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. సో స్టవ్ వెలిగించేసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను. అది ఫస్ట్ కొంచెం హీట్ అవుతుంది. ఈ లోపల మనము తోటకూర ఆల్రెడీ కడిగి ఫ్రెష్గా చక్కగా రెడీగా ఉంది. సో దీన్ని ఇంకొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. సో ఈజీగా ఉంటుంది మనకి పకోడీ చేసుకోవడానికి. సో చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. సో చక్కగా కట్ చేసేసుకున్నాను కదా. ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయింది. సో ఆయిల్ యాడ్ చేస్తాను. సో చక్కగా ఆయిల్ కూడా ఇందులో వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, సన్నగా పచ్చిమిర్చి తరిగేస్తున్నాను ఇందులోకి. మనం తీసుకున్న దానికి ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఆల్రెడీ కారం యాడ్ చేసాం కాబట్టి ఒకటి సరిపోతుంది. కొద్దిగా ఉప్పు, సో శనగపిండి శనగపిండి యాడ్ చేసి అంతా ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి కలపాలన్నమాట. సో మొత్తము ఉప్పు, కారం, పసుపు, అల్లము అంతా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఇప్పుడు మనము కొద్దిగా, చాలా ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు, కొద్దిగానే వాటర్ అవసరం ఉంటుంది. సో ఆ వాటర్ వేసి పకోడీ పిండి రెడీ చేసేసుకోవటమే. కొద్దిగా మనము వాటర్ వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. జస్ట్ ఇంకొక చుక్క అయితే సరిపోతుంది.
ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. మనము మెత్తగా కలుపుకుంటే మరీ మెత్తగా వచ్చేస్తాయి పకోడీలు, కరకరమంటూ బాగుంటుంది కదా. సో కొంచెం గట్టి పిండి కలుపుకోవాలి. సో గట్టి పిండి కలుపుకుంటే ఏంటంటే ఇది ఆకులకి కూడా చక్కగా పట్టు ఉంటుంది. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనము పకోడీ వేసేసుకుందాము. అంతే, చక్కగా అది కుక్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే, అంతే సింపుల్. సో చక్కటి తోటకూర పకోడీ రెడీ అయిపోతుంది. సో తోటకూర గురించి మనం ఆల్రెడీ చెప్పాక ఇన్ని పోషకాలు ఉంటాయి అనేసి, ముఖ్యంగా కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆస్టియోపొరోసిస్ రిస్క్ ఉన్న వాళ్ళకి, అంటే పాలు కానీ ఇట్లాంటి పెరుగు, పాలు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకొని వాళ్ళకి ఆకుకూరలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే కాల్షియం కంటెంట్ ఆకుకూరల నుంచి వస్తుంది కాబట్టి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, 50 years దాటేసిన తర్వాత వాళ్ళ ఎముకలు డెఫినెట్గా గుల్లబారిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆహారపు అలవాట్లు మారిపోతూ ఉంటాయి. తర్వాత ఎక్కువ సెడెంటరీగా ఉంటారు, అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎముకల గుల్లబారటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా తోటకూర తీసుకోవటము, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయటం, ముఖ్యంగా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, కొద్దిగా అట్లా చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల ఏంటంటే ఎముకలు గట్టిగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే తొందరగా గుల్లబారిపోవటం ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళ కంటే. సో ఆడవాళ్ళు ముఖ్యంగా కొంచెం వెయిట్ లిఫ్టింగ్, స్మాల్ వెయిట్స్ తీసుకోవటము, కొంచెము అంటే సెల్ఫ్ బాడీ వెయిట్ని ఉపయోగించుకుని ఎక్సర్సైజులు చేయటము, అట్లాంటివి చేస్తూ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే కనుక వాళ్ళకి కాల్షియం లోపం రాకుండా ఉండటం, అట్ ద సేమ్ టైం ఎముకలు గుల్లబారిపోకుండా ఉండటం అనేది జరుగుతుంది అనమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్గా. ఇలా మనము తోటకూర రెగ్యులర్గా తీసుకోవటం, తోటకూరతో డిఫరెంట్గా వెరైటీస్ చేసుకోవటము, తోటకూర రెగ్యులర్గా తీసుకోవటం, లేకపోతే వేరే ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు. తోటకూరలో అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి తోటకూర అన్నాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తోటకూర నుంచి మనకు వచ్చేది ఏంటంటే లైసిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది అనమాట తోటకూరలో. అది మామూలుగా అన్ని గ్రెయిన్స్లో ఉండదు, అమినో యాసిడ్స్ ఉంటాయి, కానీ లైసిన్ అనేది డెఫిషియెంట్గా ఉంటుంది అనమాట. సో మనము భోజనంతో పాటు మనము తోటకూర కనుక యాడ్ చేస్తే, అంటే రైస్ కానీ ఏదైనా ధాన్యపు గింజలతో పాటు తోటకూర యాడ్ చేసి తీసుకుంటే కనుక ఆ లైసిన్ డెఫిషియన్సీ అనేది కరెక్ట్ అయిపోతుంది అనమాట. అమినో యాసిడ్ మనకి వచ్చేస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. ప్లస్ దీంట్లో వైటమిన్ కే కంటెంట్ ఉంటుంది, క్లాటింగ్ ఫ్యాక్టర్ వైటమిన్ కే అంటే. సో వైటమిన్ కే ఉంటుంది, బి వైటమిన్స్ ఉంటాయి, వైటమిన్ ఏ ప్రికర్సర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత వైటమిన్ ఏ కింద మారుతుంది. అంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లా అట్ ద సేమ్ టైం స్కిన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకుకూరలు. అన్ని ఆకుకూరలు మంచివి, తోటకూర ఇంకా మంచిది. సో ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చక్కగా కరకరలాడేటువంటి పకోడీ రెడీ అయిపోయింది. కాల్షియం రిచ్ ఉన్నటువంటి ఆహార పదార్థము, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ తోటకూరలో కూడా కొంత ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మనము ఇది చేసిన ఈ పిండి ఏదైతే ఉందో, అంటే శనగపిండి, ఆ శనగపిండి అనేది మనకి శనగపప్పు నుంచి వస్తుంది కాబట్టి ప్రోటీన్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఈ స్నాక్కి ప్రోటీన్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఫైబర్ కంటెంట్ హైగా ఉంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంది, కాల్షియం ఎక్కువగా ఉంది, వైటమిన్ ఏ, వైటమిన్ కే, వైటమిన్ సి కొంచెం ఉంటుంది. ఎందుకంటే హీట్ చేసాం కాబట్టి పూర్తి స్థాయిలో ఇందులో ఉన్నటువంటి వైటమిన్ సి మనకి దొరకదు, కొంతవరకు అయితే ఉంటుంది, కొంత డెఫినెట్గా కొంచెం ఉంటుంది అనమాట. బి వైటమిన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి.
సో చక్కటి స్నాక్ ఇది, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్నాక్. అట్ ది సేమ్ డీప్ ఫ్రై ఉన్నా కూడా, డీప్ ఫ్రై ఉంది కదా సో మనకి కరెక్టో కాదు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. డీప్ ఫ్రై ఉన్నా కూడా ఇది చక్కటి స్నాక్, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలు దీన్ని చాలా మంచి ప్లేస్లో పెడుతున్నాయి అన్నమాట. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. తోటకూర గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. తోటకూరలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి, మరియు ఇందులో ఉండే ఐరన్, విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యం మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తాయి. తోటకూరలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ ఉన్న వారికి చాలా చక్కనైన ఆహార పదార్థం. తోటకూరలో ప్యూరిన్స్ అధికంగా ఉండటంతో గౌటుతో బాధపడుతున్న వారు దీన్ని తినడం మానుకోవడం మంచిది. మన ఆహారంలో ఆకుకూరలు రోజువారీగా ఉపయోగించుకోవాలంటే తోటకూర చక్కటి కలుపు కూరగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తోటకూర పప్పు, తోటకూర కొబ్బరి, తోటకూర ఇతర ఆకుకూరలు కలిపి వండుకోవచ్చు. చూసారు కదండి, తోటకూర పకోడీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కోర్స్ సౌత్ ఇండియన్స్కి పకోడీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది ఒక రెగ్యులర్ కామన్ స్నాక్. సో డిఫరెంట్ వెజిటబుల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈసారి తప్పనిసరిగా తోటకూరతో మీరు పకోడీ చేసి ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.